అండ్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయితే వచ్చేసింది. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఫుల్ పెళ్ళిళ్ళు వస్తాయి. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు, తెలుగు వాళ్ళ పెళ్ళిళ్ళు రెండూ ఉంటాయి. ఆర్డర్స్ అయితే ఫుల్గా వస్తూనే ఉంటాయి. మా రిలేటివ్స్ ఎవరన్నా పిలిచినా కానీ పెళ్ళికి మాకు వెళ్ళటానికి కుదరదు, అంత బిజీగా ఉంటాం. ఇప్పుడు స్వీట్స్ హాట్స్ అన్నీ చెప్తారు పెళ్ళిళ్ళకు. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ సారకి చెప్తారు తాంబూలాలు ఇవ్వడానికి. ఇవాళ వచ్చేసి కొబ్బరి కర్జకాయలు అయితే ఆర్డర్ వచ్చింది ముస్లిం మ్యారేజెస్కి. ఇది ఒలిమ రోజు పంచడానికి అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి పిండి కలిపేసాం వాళ్ళ కోసం. ఈ బేషన్ పిండి మొత్తం చేసేయాలి. ఇది గోధుమ పిండి. ఇలా కవర్లో ఎందుకు పెట్టామంటే ఆరిపోద్దని, ఎండకు పక్కు కట్టేసిద్ది, అందుకు అలా జాగ్రత్త చేసి పెడతాము. ఫస్ట్ అయితే ఈ పిండి కలపడానికి గోధుమ పిండి, నెయ్యి, కొద్దిగా పేనీరవ వేసి శుభ్రంగా మంచిగా కలిపేస్తాము. ఇది కలపడానికి కూడా ఆశీర్వాద్ గోధుమ పిండే వాడతాం మేము. అసలు తెల్ల గోధుమ పిండి అసలు వాడము, అది నాంతా ఉంటుంది పిండి. అంతలోకి అయితే స్టఫ్ కోసం పిండి కలిపేశాను. ఈ స్టఫ్ కొబ్బరి తురుము, నల్లపేడు కొబ్బరి తురుము పట్టేసి కలిపేస్తాము. అంటే తురుము మేము పట్టము, అంత కొబ్బరి ఎప్పుడు పడతామండి, పట్టిందే తెస్తాము. నల్లపేడిది మంచిది క్వాలిటీది, అది వేసేసి పంచదార, బొంబాయి రవ్వ 3 కలిపేస్తాము. కొద్దిగా యాలక్కాయ పొడి వేసేసి ఇలా స్టఫ్ రెడీ అవుతుంది కదా. పిండి ముద్దలు చేసుకొని మనకు కావాల్సిన సైజులో, ఒక్కొక్కరు చిన్నవి చెప్తారు, ఒక్కొక్కరు పెద్దవి చెప్తారు, ఇలా చేసేస్తాము. ఓకేనా, బాయ్.